అపరాన పూర్ణ డొక్కా సీతమ్మ 1841 నుంచి 1909 భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి పొందిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఒకావిడ పయనమై వెళుతున్నారు. ఆ ప్రయాణంలో ఆమెకు ఒక పెండ్లి బృందం ఎదురుపడింది. ఆ సమూహంలో పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఒక పెద్దావిడ దగ్గరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం జరిగే ఒక ఇల్లు ఉంది. అక్కడికి వెళ్లి భోజనం చేయవచ్చు, పిల్లలకు పాలు పట్టవచ్చు. అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పడం ఆవిడ చెవిన పడింది. వెంటనే తన ప్రయాణాన్ని మార్గమధ్యంలోనే విరమించుకుని వారికంటే ముందుగా ఆవిడ ఇంటికి చేరి వంటలు చేసింది. వారికి భోజనాలు వడ్డించింది. ఆ పెండ్లి బృందం వాళ్లు ఆవిడ చూపిన ఆదరాభిమానాలకు అమితానంద భరితులయ్యారు. ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఆవిడ ఇంటికి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆమె ఇంటిలో ఆ సమయానికి కూరగాయలు నిండుకున్నాయి. అప్పుడు ఆవిడ తమ ఇంటి ఆవరణంలోని గరికవేళ్లతో పచ్చడి తయారు చేస్తుంది. వచ్చిన అధికారికి భోజనం వడ్డిస్తుంది. బహురుచికరమైన ఆమె వంటకానికి, ఆతిథ్యానికి సదరు తహసీల్దారు సంతోషభరితుడయ్యాడు. ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అంతటి విశిష్ట దానశీల గుణాలు కలిగిన మాతృమూర్తి, అన్నార్తుల ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆమె మరెవరో కాదు డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో భవానిశంకరం, నరసమ్మ దంపతులకు సంవత్సరంలో జన్మించారు. లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు, వేద పండితుడు అయిన డొక్కా జోగయ్యతో వివాహం జరిగింది. ఆ పుణ్యదంపతుల ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు. అతిథులను దేవుళ్లుగా భావించేవారు. బాటసారులకు ప్రతినిత్యం విసుగు, విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో, అన్న సంతర్పణలతో కన్నుల పండువగా కళకళలాడేది. సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతో వచ్చిన లక్షణం. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది. ఆమె ఇంట ప్రతిరోజు వందలాది మంది ఉచితంగా భోజనాలు చేసేవారు. గోదావరి వరదల సమయంలో రేవుకు ఆవలి లంక గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళింది. వారికి ఆహారాన్ని అందించి వారి ఆకలి దప్పులు తీర్చింది. కోనసీమలోని ప్రజలు నేటికీ వీరి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది. సమయానికి వంటచెరకు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంటచెరకుగా మార్చి వంటావార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వార్ధక్యం సమీపించినా సీతమ్మగారి ఓర్పు, సహనం, అసహనాన్ని చెంత చేరనీయలేదు. దాసదాసీల సహకారం తీసుకోమని భర్త చెప్పినా స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని, మధురానుభూతిని గురించి మృదుమధురంగా విన్నవించేది. రాచకురుపు, కేన్సర్ తో బాధపడుతున్నా అన్నదానం చేయడం మానలేదు. సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1903వ సంవత్సరంలో ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించింది. డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర గురించి పలు భాషలలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి. నిత్యాన్నదాత్రిగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ 1909వ సంవత్సరంలో కన్నుమూశారు. పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు. ఈ వారధికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు. డొక్కా సీతమ్మ సేవా తత్పరత భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల 1883 నుంచి 1960 వరకు నెల్లూరు సెంట్రల్ జైల్. బందిపోటు దొంగలను, హంతకులను ఉంచే గది. అలాంటి గదిలో కట్టుకోవడానికి 2 గోచీలు, మూర పొడవున్న 2 తువ్వాళ్లు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినడానికి మట్టి చెట్టి, తాగడానికి మట్టి ముంత, మల మూత్ర విసర్జనకు మరో మట్టి చెట్టి ఇచ్చారు. కాలికి లావాటి కడియాలు వేశారు. మెడకు మరో కడియం వేసి కొయ్యముక్కను వీటిలో దూర్చారు. తలబోడి చేయించారు. తినడానికి పెట్టే రాగిసన్నటి ముద్దలో రాళ్లు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని భరతమాత ముద్దుబిడ్డ 3 సంవత్సరాల పాటు అనుభవించారు.
కేవలం బ్రిటిషువారి దమనకాండను నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించింది. రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారు. దానిని ఆనందంగా దేశం కోసం అనుభవించారు. వారే ఆంధ్రతిలక్గా ప్రసిద్ధులైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. అవి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదివే రోజులు. స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడి విద్యార్థులు ఎంతో ప్రభావితులయ్యారు. మరుసటి రోజు వందేమాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్లారు. ప్రిన్సిపల్ మార్కొంటర్ వాటిని తొలగించమని చెప్పాడు. దానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచెర్ల అంగీకరించలేదు. దానికి వెంటనే అతన్ని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు. అంతేకాదు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. అయినా దేశ సేవలో వెనుకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. జీవితంలో కడు బీదరికాన్ని అనుభవించారు. ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. హిందూ పత్రికకు సమీక్షావ్యాసాలు రాసేవారు. వచ్చిన పైకంతో జీవితాన్ని గడిపారు. ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. అంతటి అభిమానధనుడు సర్వోత్తమరావు. స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురిచేసేవి. వారు చేసిన అన్యాయాలను మోసాలను గురించి ధైర్యంగా రాసేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీగారిని కూడా విమర్శించడానికి వెనుకాడలేదు. అప్పుడు గాంధీగారు స్వయంగా ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకున్నారు. 25 వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచెర్ల వారిని ఆలోచింపజేసింది. వయోజనులు అక్షరాస్యులైతేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలదని విశ్వసించారు. ఈ కలను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరును సమీక్షించేవారు. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు శ్రీ గాడిచెర్ల మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లనే పత్రికను నడిపారు. అలాగే ఆంధ్రవార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించారు. అబ్రహాం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ తదితర రచనలు శ్రీ గాడిచెర్ల సారస్వత కృషికి నిదర్శనాలు. ఆ ముక్త మాల్యదను రచించింది శ్రీకృష్ణదేవరాయలేనని ఆయన నిరూపించారు. 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పోటీ చేసి అధిక మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచెర్ల కృషి చేశారు. 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు శ్రీ గాడిచెర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు అవిరళ కృషి చేశారు. హరిసర్వోత్తమరావు గారు 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో జన్మించారు. 1960లో మద్రాసులో కన్నుమూశారు. భరతమాత ముద్దుబిడ్డగా ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారు. నేటితరం వీరి జీవితం నుండి త్యాగం, సేవ, దీక్ష, దేశభక్తి, స్వాభిమానం వంటి సుగుణాలను అలవర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కలియుగ భీముడు కోడిరామమూర్తి నాయుడు 1885 నుంచి 1942. అవి బ్రిటిష్ వారి అహంకారానికి, దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచిన రోజులు. వారు తమను మించినవారు లేరనుకునేవారు. భారతీయులను అణువణువున బానిసలుగా చూసేవారు. యూజన్ పాండో ఒక శ్వేతజాతీయుడు. అతని మహాకాయాన్ని, శారీరక దృఢత్వాన్ని చూసుకుని తెల్లవారు గర్వపడేవారు. అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు. అతని వైపు ఎగాదిగా పాండో చూశాడు. ఒంపు తిరిగిన ఇనుప కండలు, ఉక్కునరాలు, బిగుతైన శరీరం, శౌర్యానికి నిలువెత్తు రూపం, నదురుబెదురు లేని మాట, చురుకైన చూపులు, సింహం వంటి నడక తెల్లజాతి మల్లయోధుని భయకంపితుని చేశాయి.
వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తలవంచుకుని పక్కకు తప్పుకున్నాడు. అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు కోడి రామమూర్తి నాయుడు మన తెలుగువాడట. అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం. ప్రేక్షకుల అరుపులతో మారుమోగుతోంది. ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్. బలిసిన ఎడ్లను ఉసిగొల్పుతారు. ఎవరైతే లొంగదీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అప్పటికే 2 వీరులను అవి మట్టి కరిపించాయి. వాటి కొమ్ములు మొనతేరి ఉన్నాయి. పర్వతమంత ఆకారం వాటి సొంతం. కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి. మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తోంది. మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లు రంకెలు వేస్తున్నాయి. వాటి అంచనాలు తలకిందులు అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు. అతివేగంతో వస్తున్న ఆ ఎద్దు 2 కొమ్ముల్ని అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణం పాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలముకుంది. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఎద్దును పైకెత్తాడు. గిరగిర తిప్పాడు. దూరంగా విసిరాడు. సింహనాదం చేశాడు. కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ కరతాళ ధ్వనులు అభినందనలను భారతమాతకు అంకితం చేశాడు. అతడు బలంలో వేగంలో ఆంజనేయుని వంటివాడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ కోడి రామమూర్తి నాయుడు. వైస్రాయి లార్డ్ మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి వినున్నాడు. స్వయంగా తానే పరీక్షించదలచాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదల్లేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అప్పుడు రామమూర్తి నాయుడుగారు, నా పేరులోనే కోడి ఉంది. కాని నేను పూర్తి శాకాహారిని అన్నాడు. కోడి రామమూర్తి నాయుడు యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించారు. వీరు ఊపిరి బిగబట్టి ఒంటినిండా ఇనుప గొలుసులు కట్టించుకునేవారు. ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకునేవాడు. రొమ్ము పైభాగంలో పెద్ద బండరాళ్లను ఉంచుకుని సుత్తితో పగలగొట్టమనేవాడు. ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు. నాయుడుగారికి బహుమతి రూపంగా వచ్చే జమా ఖర్చులు అతని ఆంతరంగిక కార్యదర్శి రాసేవాడు. అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా కోడి రామమూర్తి దానధర్మాలకు ₹1,00,00,000 పైగా ఆ రోజుల్లోనే వెచ్చించారు. ఇది వారి దానగుణానికి ఉదాహరణ. చివరి దశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడింది. కాలు తీసి వేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండటానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి వారు అంగీకరించలేదు. ప్రాణాయామం చేసి నొప్పిని భరించారు. శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన కోడి రామమూర్తి 1885లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. 1942లో భారతమాత ఒడిలోకి చేరారు. యోధులకు మరణం ఉండదు. వారి కీర్తి వారిని జీవింపచేస్తుందనేది వాస్తవం. వీరిని ఆదర్శంగా తీసుకుని శారీరక బలాన్ని, మానసిక బలాన్ని నేడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తద్వారా దేశానికి మన శక్తియుక్తులను వినియోగించగలం. దేశ సేవలో భాగస్థులం కాగలం. కోడి రామమూర్తి నాయుడిని గురించి వరవిక్రయం నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు ఇలా అన్నారు. సాధుపదవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 1885 నుంచి 1945. భారతదేశ చరిత్రలో 1885 నుంచి 1947 మధ్యకాలం చాలా కీలకమైనది. అది పరాయిపాలనలో, మూఢనమ్మకాలతో, అంటరానితనం మొదలైన సమస్యలతో సతమతమవుతున్న కాలం. ఆ కాలంలో అజ్ఞానం, అంధకారాన్ని పారదోలడానికి అనేక మంది కృషి చేశారు. అటువంటి వారిలో చెప్పుకోదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడు, సాహితీవేత్త డాక్టర్ ఉమర్ అలీషా ఒకరు.
ఇరాక్ దేశ రాజధాని బాగ్దాదు నుండి క్రీస్తుశకం 1472లో ఒక మహమ్మదీయ కుటుంబం ఢిల్లీకి వచ్చారు. ఆ మహమ్మదీయుల సూఫీ మతానికి చెందినవారు. ఏకేశ్వరోపాసన, మతములన్నీ ఒక్కటే, స్వీయ సాధన లేకుంటే మోక్షం రాదు మొదలైన సిద్ధాంతాలను తూచ తప్పకుండా పాటించేవారు. మొఘల్ రాజు దారాసుఖో మరణానంతరం ఢిల్లీ నుండి పిఠాపురం చేరి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబంలో ఫిబ్రవరి 1885 28వ తేదీన మౌల్వీ మొహీయుద్దీన్ బాద్షా, చాంద్ బీబీ దంపతులకు డాక్టర్ ఉమర్ అలీషా జన్మించారు. సాహితీవేత్తగా ఉర్దూ మాతృభాష అయినప్పటికీ తెలుగు భాష మీద సాధికారత సాధించి సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఆంగ్ల భాషలపై పట్టు సాధించారు. తెలుగు భాషపై మమకారంతో 16వ ఏటనే విద్యావిలాసం అనే శతకం రాసిన ప్రతిభావంతుడు. 18వ ఏట మణిమాల నాటకం రాసిన ఘనుడు. అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌరవరంగం, విచిత్రబిల్హణీయం అనే నాటికలు, తారామతి, శాంత, పద్మావతి మొదలైన నవలలు రాశారు. జుల్గుర్భా అనే యునానీ వైద్య గ్రంథాన్ని రచించారు. స్త్రీ సమస్యలను, సామాజిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపారు. దాదాపు 50 పైగా పుస్తకాలు రచించి తెలుగువారికి అందించిన కారణజన్ముడు. స్వాతంత్ర్య సమరయోధులుగా, సంఘ సంస్కర్తగా, గాంధీగారిచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణల పిలుపునందుకున్నారు ఉమర్ అలీషా. స్వరాజ్య సాధనకు త్యాగం అవసరం అని, ధర్మ సంస్థాపనకు స్వరాజ్యం అవసరం అని భావించారు. జాతీయ నాయకులైన చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్తో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ జరిపి ముఖ్య వక్తగా అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని వేల మందితో విశాఖపట్నం, ఏలూరులలో బహిరంగ సభలు జరిపి ప్రజలలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత. పీఠాధిపతిగా, ప్రజాప్రతినిధి పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా పదవి చేపట్టారు. అన్నార్తులకు, అభాగ్యులకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అనేక విద్యా సంస్థలకు విరివిగా విరాళాలు అందించారు. ఉత్తర మద్రాస్ రిజర్వుడ్నం నుంచి అఖిల భారత శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులు 1934 నుంచి 1945 వరకు దాదాపు 10 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు. 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాస్ కార్యదర్శిగా సేవలందించారు. బిరుదులు. వీరి సేవలకు గుర్తింపుగా 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారు పండిట్ బిరుదును, అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌల్వీ బిరుదును, 1936లో అమెరికా దేశం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. ఆంధ్రులందరూ గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీమూర్తి అయిన వీరు నిర్విరామ ప్రజాసేవలో ఉండగానే జనవరి 1945 23వ తేదీన పరమపదించారు. వారి రచనలు, సూక్తులు, చేసిన సేవలు ఎల్లకాలం ప్రజల మదిలో మెదులుతూనే ఉంటాయి. సమాజానికి సామాన్యుడే కేంద్రం. విద్య అంటే తనను తాను తెలుసుకోవడం. వాక్యే శస్త్రము, కలమే అస్త్రము. డాక్టర్ ఉమర్ అలీషా. అభినవగాన గంధర్వుడు, బాలు. 1946 నుంచి 2020 వరకు విజయవాడలో ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత కచేరీ జరుగుతోంది. ఆ కచేరీలో పాడడానికి వచ్చిన ఒక యువకుడు ఆలస్యంగా ద్వారం దగ్గరకు వచ్చాడు. లోపలికి వెళ్లడానికి కాపలాదారుడ్ని అనుమతి అడిగాడు. కాపలాదారుడు లోపల ఉన్న వారికే కూర్చోడానికి స్థలం లేదు. తలుపులు మూసి తాళం కూడా వేశాను. తిరిగి వెళ్ళిపో అన్నాడు. ఎలాగోలా ఆ యువకుడు వేదిక వద్దకు చేరుకుని తన పాటలతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేశాడు. కాపలాదారుడు తన తప్పు తెలుసుకుని ఆ యువకుడి దగ్గరకు వెళ్లాడు. తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఆ యువకుడు వినయంగా చిరునవ్వులు చిందిస్తూ ఫర్వాలేదని అతనిని అభినందించాడు. అతనే గాన గంధర్వుడు, పాటల మాంత్రికుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జూన్ 1946 4వ తేదీన జన్మించారు.
తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. సాంబమూర్తి హరికథా గేయగాయకులు కావడంతో బాలు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. బాలు జీవితంలో జరిగిన మరొక సంఘటన ఉంది. గూడూరులో కాళిదాసు కళానికేతన్ సంస్థ ప్రతి సంవత్సరం లలిత, జానపద వాద్య సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది. బాలు ప్రతి ఏడూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పాల్గొన్న ప్రతిసారీ అతనికే బహుమతి వచ్చేది. 1964లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి ముఖ్య అతిథిగా వచ్చారు. పోటీలలో గెలుపొందిన గాయని గాయకుల పాటలు శ్రద్ధగా విన్నారు. అద్భుతంగా పాడిన బాలుకు ద్వితీయ బహుమతి ప్రకటించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వేదిక మీద నుంచే మైకు తీసుకున్నారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న గాయకుణ్ణి కించపరచడం కాదు. కాని నా ఉద్దేశ్యంలో ఆ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే రావాలి. వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుంది అంటూ ఆవేశంతో నిర్మోహమాటంగా తన అభిప్రాయం తెలియజేశారు. అలా వ్యక్తపరిచిన జానకి మాటలే బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సభా కార్యక్రమం ముగిశాక బాలుతో మాట్లాడుతూ, మీ గాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించండి అంటూ జానకి బాలుకు సలహా ఇచ్చారు. నాటి నుండి ఆమెనే తన గురువుగా బాలు భావించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూ మరొకవైపు సినీ నేపథ్య గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 1966లో ఎస్పి కోదండపాణి అండదండలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు సినీరంగంలోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో మనోరంజకమైన పాటలు పాడారు. బాలు తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40,000 పాటలతో శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బాలు పాడిన పాటలు అశేష ప్రజానీకాన్ని మంత్రముగ్ధులను చేశాయి. అలాంటి ఆణిముత్యాలలో మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాట ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తిని నింపుతుంది. పాట 1. పాట 2. పల్లవి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. బొబ్బిలి పులి సినిమాలోని ఈ పాట భవబంధాలు శాశ్వతం కాదని తెలియజేస్తుంది. పల్లవి. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియేసి. ఏ తల్లి నిన్ను కన్నదో. బాలులో కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక విలక్షణ నటుడు కూడా దాగి ఉన్నారు. 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. నటుడిగానే గాకుండా తమిళం, కన్నడ, హిందీ సినీ కథానాయకుల సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. ఏ హీరోకి తాను పాట పాడుతుంటే వారి స్వరంలాగే అనుకరిస్తూ పాడడం వీరిలోని ప్రత్యేకత. టీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమానికి ప్రధాన న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా బాలు వ్యవహరించారు. మారుమూల ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది యువగళాలకు సూచనలిచ్చి తీర్చిదిద్దారు. టీవీలో స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు సుమధుర గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంగీత ప్రియులను అలరించింది. సంగీత గాయకులుగా వీరు సినీరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తెలుగు, తమిళ పాటలతో పాటు కన్నడ పాటలకు కూడా జాతీయ పురస్కారాలు వచ్చాయి. విశిష్ట వ్యక్తుల విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను వీరు అందుకున్నారు. తెలుగు సినీరంగానికి వీరు చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది పురస్కారాలు ప్రదానం చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీరసమయ జగతికి రాకేందుమూర్తి బాలు కరోనా మహమ్మారికి గురయ్యారు. 74 ఏళ్ల వయస్సులో మృత్యువుతో పోరాటం చేశారు. విధిరాక ముందు సుస్వరం మోగబోయింది. సెప్టెంబర్ 25, 2020 నాడు కీర్తిశేషులయ్యారు. బాలు మరణానంతరం భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. బాలు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. భారత్ స్కౌట్స్, గైడ్స్ అది వేసవి కాలం.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకున్న బాలుడు, బాలిక నిలుచుని ఉన్నారు. అక్కడ నడవలేని వృద్ధ దంపతుల చేతులను పట్టుకున్నారు. దగ్గరలో ఉన్న ఆటోని పిలిచి వారిని అందులో కూర్చోబెట్టారు. తరువాత కుడిచేతి 3 వేళ్లతో సెల్యూట్ చేశారు. వారిని పంపిన తరువాత తిరిగి వారు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల దగ్గర నిలిచారు. ఇలా దేవాలయాల వద్ద, ఉత్సవాల సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆపదలో, అవసరంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే బాల బాలికలు పాఠశాలలో ఒక బృందంగా ఏర్పడతారు. వారినే స్కౌట్స్, గైడ్స్, బాల భటులు అని అంటారు. 6 నుండి 10 సంవత్సరాల వయస్సుగల బాలులను కబ్స్ అంటారు. బాలికలను బుల్బుల్లు అంటారు. 11 నుండి 16 సంవత్సరాల వయస్సుగల బాలులను స్కౌట్స్ అంటారు. బాలికలను గైడ్స్ అంటారు. 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సుగల యువకులను రోవర్స్ అంటారు. యువతులను రేంజర్స్ అంటారు. ఇది అంతర్జాతీయ సేవా సంస్థ. స్కౌట్స్ శిక్షణలో నేర్చుకునే అంశాలు: 1. జాతీయ పతాకాన్ని, స్కౌటు పతాకాన్ని ఎగరవేయడం. వాటి పట్ల మర్యాదగా మసలుకోవడం. 2. జాతీయ గీతాలను పాడటం. 3. ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొందడం. 4. తాళ్లతో రకరకాల ముడులు వేయడంతో పాటుగా ముడుల ఉపయోగాలను తెలుసుకోవడం. 5. రకరకాల వస్తువులతో, రంగురంగుల కాగితాలతో అందమైన వస్తువులను తయారు చేయడం మొదలైనవి. దీనిని 1907లో రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడెన్ పవెల్ స్థాపించాడు. ఈ ఉద్యమానికి ముఖ్యంగా సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలు అనేవి 4 మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చదివే పిల్లలకు ఈ స్కౌట్స్ గైడ్స్ సంస్థ శిక్షణ ఇస్తుంది. ఇందులో సేవా కార్యక్రమాలలో పాల్గొని విశేష సేవలందించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కార్, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు. స్కౌట్స్ లో చేరిన తరువాత వారందరిచే ప్రమాణం చేయిస్తారు. కుడి చేతి వందనం, ఎడమ చేతి కరచాలనం వీరి సంప్రదాయం. అదే వారి రహస్య సంకేతం. వీరు బూడిదరంగు చొక్కా, ముదురు నీలిరంగు ప్యాంట్ ధరిస్తారు. భుజాలపై బ్యాడ్జ్ ఉంటుంది. స్కౌట్స్ బ్యాట్ని చొక్కా ఎడమ జేబుకి ధరిస్తారు. మెడకు స్కార్ఫ్, దానికి వోగల్ ఉంటుంది. తలకు బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు. బూడిదరంగు నైలానే బెల్టు కట్టుకుంటారు. నల్లని బూట్లు వేసుకుంటారు. భారత్ స్కౌట్స్ గుర్తులో ఫ్లర్, డి లీస్, కలువ పువ్వు, ట్రెఫోల్, అశోక చక్రం ఉంటాయి. ప్రతి స్కౌట్స్ విద్యార్థి మాస్టారు సలహా మేరకు ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రొద్దున్నే లేవగానే ప్రతి స్కౌట్ విద్యార్థి తాను ఆ రోజు ఒకరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరోజు మరచిపోతే రెండవ రోజు 2 మంచి పనులు చేయాలి. ఒక మంచి పని చేసిన తరువాత స్కార్ఫ్ చివర ఒక చిన్న ముడి వేయాలి. ఇలా ప్రతిదినం చేసి తన దినచర్యలో రాసుకోవాలి. 30 రోజులు చేసిన తరువాత తన ట్రూపు లీడర్కి లేదా స్కౌట్ మాస్టర్కి చూపించాలి. స్కౌట్స్ విద్యార్థులు చేయు సేవా కార్యక్రమాలు: 1. ముసలివారిని రోడ్డు దాటించడంలో సహాయపడటం. 2. మూగజీవుల దాహార్తిని తీర్చి సేవ చేయటం. 3. చెట్లను నాటి రోజూ నీరు పోయటం. 4. అనారోగ్యంగా ఉన్న వారికి సహాయం చేయటం. 5. జాతరలో క్యూలను ఏర్పాటు చేయటం. 6. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయటం. ఈ విధంగా పాఠశాల స్థాయిలో స్కౌట్ గైడ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివలన విద్యార్థులలో దేశభక్తి, సేవాగుణం, పరోపకారం మొదలైన సద్గుణాలు అలవడి వారు భావి భారత పౌరులుగా తయారవుతారనటంలో సందేహం లేదు. మీరు కూడా స్కౌట్ గైడ్ ఉద్యమంలో చేరతారు కదా.